హలో అండి అందరికీ. ఇది ఈరోజు వీడియోని. ఈరోజు ఫ్రైడే కదా, మా ఇంట్లో కంపల్సరీ పప్పు ఉంటుంది. రాత్రి తోటకూర వండాను కదా, ఆ తోటకూర తెచ్చినప్పుడే మా బాబు మెంతికూర కూడా తెచ్చాడండి. ఆకుకూరలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈరోజు మెంతికూర పప్పు వండుతున్నాను. దానికోసమే కందిపప్పు క్లీన్ చేసి కడిగేసుకున్న తర్వాత మెంతికూర ఇక్కడ క్లీన్ చేసేసుకొని పచ్చిమిర్చి టమాటా వేసి ఉప్పు కారం వేసేసి ఇలా ఉడకబెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవడమే. పప్పు రెడీ అయిపోతుంది. ఒక పక్క పప్పు తాలింపు పెట్టేసుకున్నాను, ఇంకో పక్క రైస్ పెట్టేశాను. అవి రెండు అయిపోతున్నాయి. పప్పు రైస్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో పాలు, ఒక పొయ్యి మీద పాలు, ఇంకో పొయ్యి మీద ఇడ్లీ పెట్టేస్తాను. రోజుకి 1 లీటర్ పాలు తెచ్చుకుంటామండి మేము. పిల్లలకి ఇచ్చిన తర్వాత పెరుగు తోడేస్తాను టీలు పెట్టిన తర్వాత. ఇది ఇడ్లీ బ్యాటర్ నిన్న కలిపి బయట పెట్టాను కదా, పొంగింది, చాలా బాగుంటాయి ఇడ్లీ. నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాను. మెంతికూర పప్పు, చిక్కుడుకాయ పచ్చడి, చాలా టేస్టీగా ఉందండి. ఆకుకూరలు చాలా ఆరోగ్యానికి మంచిది కదా. మా పిల్లలకి క్యారేజీలు పెట్టి పంపించేసిన తర్వాత మధ్యాహ్నం ఇలాగా లంచ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి మెంతికూర పప్పు. కొంచెం చిరుచేదుగా ఉంటుంది కదా, అయినా ఆరోగ్యానికి మంచిదే. నా లంచ్ ఇలా కంప్లీట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.